ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. అయితే ఈ బస్సు ప్రమాదాలకు అసలు కారణం ఏంటి? ప్రాక్టికల్ గా మనం ఒక బస్సుని ఆర్టీఓ రాములు సార్ ఉన్నారు మనతో పాటు, ఆయనతో ఒకసారి చెక్ చేద్దాం. అసలు వీళ్ళు ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఈ విషయాలను మా వ్యూవర్స్ కి చెప్పగలరు సార్. ముఖ్యంగా ఫస్ట్ మనకు ఫైర్ ఎగ్జాస్టర్ కంపల్సరీ, మిషన్స్ కంపల్సరీ ఉండాలా. అట్లాగనే ఎస్కేప్ హ్యాచ్ ఇది కంపల్సరీ కలిగి ఉండాలా. అట్లాగనే ఇక్కడ ఏమి బేబీ సీట్ కానీ ఇది బెడ్ కానీ ఇలాంటిది ఏమి ఉండకూడదు. ఇది లేని దాని వల్ల మనకు ఆటోమేటిక్ మన కర్నూలు దగ్గర జరిగింది. కర్నూలు దగ్గర ఓకే డ్రైవర్ ఒకరే చనిపోయారు కదా తప్ప, అదే రెండో డ్రైవర్ ఉంటే రెండో డ్రైవర్ కూడా చనిపోయేటాడు. ఇది మేము ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్మించడం వల్ల ఈ బెడ్ తీసేయటం వల్ల ఒక ప్రాణాన్ని మనం కాపాడగలిగాము. అది ఒక మనకు గ్రేట్, మన సంతోషం నెల్లూరు జిల్లాది. ఈ బేబీ సీట్ మాత్రం ఇది ఉండకూడదు, ఇది కంపల్సరీ తీసేయాలా. నెక్స్ట్ కొన్ని ఏసీ బస్సులకి క్లోజ్డ్ గ్లాసులు ఉంటాయి, వీటి క్లోజ్డ్ గ్లాస్ లేదు, సైడ్ గ్లాసులు. ఏదైనా మనకు జరగరాని ఏదైనా ప్రమాదం జరిగితే సైడ్ గ్లాస్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లానే ఎస్కేప్ హ్యాచ్ ఇది ఒకటి. సపోజ్ బండి లెఫ్ట్ కి పడిందనుకో, ఆ ఎస్కేప్ హ్యాచ్ లోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు. డోర్స్ పగలగొట్టడానికి ఇట్లాంటివి డోర్ బర్డ్స్ ఇవన్నీ ఓన్లీ నీకు ఇదిగో హ్యామర్స్ ఉన్నాయి. తర్వాత స్లైడ్ కూడా డోర్ అటు బటన్ తీసుకొచ్చి మనం కిటికీ ఎలా ఓపెన్ చేసుకుంటే అలా ఓపెన్ చేసుకుని అటు వెళ్ళిపోవచ్చు. కింద కూడా అలాగనే ఉంచు, కింద కూడా ఓపెన్. అట్లాగనే మెయిన్ మనకు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి పాత ఒకే ఈ ఓల్డ్ వరల్డ్ కండి మళ్ళీ మేము ఈ మధ్య అదనంగా ఈ డోర్ పెట్టించాము. అంతకుముందు ఈ డోర్ ఉండేది కాదు సార్. వెనక ఇది గ్యాంగ్ వే డోర్ అంటారు దీన్ని. ఓన్లీ ఎమర్జెన్సీ డోర్ ఒకటే ఉండేది. ఇది గ్యాంగ్ వే రోడ్డు. ఇది కంపల్సరీ మేము ఫ్రెష్గా వాళ్ళని ఓనర్ని మేము బలవంతాన పెట్టించేసి ఓపెన్ చేయించాం. ఇది ఇది ఓపెన్ అయింది ఆల్రెడీ, ఓపెన్ బై ఓపెన్ ఎగ్జిట్ డోర్. ఇది అడిషనల్ గా ఇది ఓన్లీ మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి బాడీ బిల్డింగ్ వచ్చేది ఎమర్జెన్సీ డోర్ ఒకటే. ఓకే, ఇది మనం ఈ ఇటీవల మనకు జరిగినాయి కాబట్టి యాక్సిడెంట్లు, అందువల్ల ఈ గ్యాంగ్ వే డోర్ అంటారు దీన్ని. అంటే ఇది గ్యాంగ్ వే కదా, డైరెక్ట్ వచ్చి గ్యాంగ్ వచ్చి పరిగెత్తి వెళ్ళిపోయి దూకేసేటట్టు అంతే. అది ఒకటి మనకు మెయిన్. ఇప్పుడు ఈ కూడా లేవు, హ్యాచ్లు కూడా ఎస్కేప్ హ్యాచెస్ కూడా లేవు, అవి కూడా పెట్టించేసావు. అంటే ఇవి 17, 18, 19 బండ్లు మోడల్ బండ్లు ఇవన్నీ లేటెస్ట్ బండ్లు ఏం కాదు. అందువల్ల నీకు ఈ సైడ్ లోడ్స్ విండోస్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బండి అయితే క్లోజ్డ్ గ్లాస్ వచ్చేస్తుంది. దానికన్నట్టు మనం ఎప్పుడైనా బ్రేక్ చేసుకోవాల్సిందే, దూకెళ్ళి వెళ్ళాల్సిందే. అది ఒక మనకు ఇదొక మన ఈ 7 బండ్లు మాత్రం ఇదొక మనకు ఇదొక అడ్వాంటేజ్ మనకు. అన్ని సైడ్ విండోస్ మనం చేసింది ఓనర్లకి. ఇది ఒకటి మనం ఒకటి ఇంకా 2 బస్సులు ఉన్నాయి, చందు ఒకటి కావేరి. వాళ్ళకు కూడా చెప్పాము రేపు సాయంత్రం కల్లా బీచుకుంటాం సార్ అని చెప్పారు వాళ్ళు కూడా. అది ముఖ్యంగా అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణం ఏమై ఉంటది అంటారు సార్? కరెక్ట్ గా మనం ప్రమాదం జరిగిన కారణం ఏముంది ఏంటంటే డ్రైవర్ నిర్లక్ష్యం తప్పక ఏముండదు. బండి ట్రబుల్ ఎప్పుడు ఉండదు సార్. ఓన్లీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పక. ఏది మనకు అక్కడి నుంచి మేడ్చల్ నుంచి వస్తున్నాడు అతను, చక్కగా నిద్ర లేక అట్లాగనే ఆ రోజు కూడా బై మిస్టేక్ ఏంటంటే లైసెన్స్ లేని డ్రైవర్ ఉన్నాడు. అంటే అనుభవస్తుడే కాబట్టి లైసెన్స్ కలిగి ఉండలేడు. ఈ బండి మనకి ఎర్రనపాలెం దగ్గరికి వచ్చేందుకు ఈ యొక్క హైడ్రాలిక్ పంపు పనిచేయకపోతే స్టీరింగ్ తిరగదు, మన తిరగదు. గట్టిగా మన బండలాగా ఉంటది, పాత మాన్యువల్ లాగా ఉంటది. అది ఒకటి పని చేయకుండా ఉన్న ఈ టెన్షన్ లో తర్వాత ఈ ప్యాసింజర్లు ఆటోమేటిక్ గా సీరియస్ అవుతుంటారు కదా, ఆ మెంటల్ లో అతను కంపల్సరీ అందులో దాటేదంటే ఈ ఎల్ టర్నింగ్. ఇది ఈ ఎల్ టర్నింగ్ ఏమైందంటే అసలు వాస్తవంగా బస్సు అంత స్పీడ్ వెళ్ళదు. మన వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు బస్సు అంత స్పీడ్ మీటర్ కూడా పెట్టాలి, స్పీడ్ డివైజులు ఉన్నాయి దీనికి. ప్రతి బండికి జీపీఎస్ ఉంది. ఇప్పుడు ఇది కూడా మేము రేపు ఎల్లుండో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టేస్తున్నాం విజయవాడలో. ఈ యొక్క జీపీఎస్ నెంబర్ తీసేసుకొని ఈ బండి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఉంది కూడా రేపు కమాండ్ కంట్రోల్ మొత్తం
ఓకే. అది కూడా మన టీసీ గారు కొత్త యాప్ తయారు చేసేసి ఈ మొత్తం దీంట్లో ఇన్స్టాల్ చేసేస్తున్నారు. GPS ఉండటం వల్ల ప్రమాదాలు కొంతవరకు కొంతవరకు మనకు బండి ఎక్కడ ఆగింది, ఎక్కడ ఉంది, ప్రయాణికులు ఇబ్బంది లేకుండా, అట్లాగే డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడు, ఇవి కూడా మనకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎలా పెట్టి మానిటర్ చేస్తారో అట్లాగే మా టీసీ గారు కూడా విజయవాడలో కమాండ్ కంట్రోల్ బస్సుల్ని కూడా మానిటర్ అన్ని మంత్రులు జీపీఎస్ లు అనుసంధానం చేసేస్తారు. ఓకే. అందుకే తీసేసుకున్నాం వాటి కూడా జీపీఎస్ నెంబర్ కూడా తీసేసుకొని రేపు అనుసంధానం చేసేసిన తర్వాత ఎక్కడ బస్సు ఎక్కడ బయలుదేరింది, ఇక్కడ ట్రాక్ మనకి ఇప్పుడు రైల్వే ఎలా ఉంటది, రైల్వే లైన్, ఈ బస్సు ఇక్కడ ఈ రైల్వే పట్టాల నుంచి ఎక్కడ ఏ స్టేషన్ రీచ్ అయింది కూడా దాంట్లో కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ సార్.